అందరికీ నమస్తే. నేను మీ వెంకట్. ప్రేక్షకులు, ఈరోజు మన రాజ్ బొకడా, ఈ రాజ్ బొకడా గాడు అమెరికాలో ఉంటాడు. వీడు అమెరికాలో కూర్చుని ఇక్కడున్న పాస్టర్లు వానికి డబ్బులు వేశారని సమాచారం. డబ్బులు వేసి వాంతురు ఈ కేసు ప్రవీణ్ పగడాల, తాగుబోతు ప్రవీణ్ పగడాల గారు యాక్సిడెంట్లో చచ్చిపోయాడు కదా. సో వాని గురించి హత్య అనికేసి ఇక్కడున్న చట్టాన్ని, పోలీసు వ్యవస్థని, ప్రభుత్వాన్ని, ఈ నా కొడుకు ఆంధ్రప్రదేశ్లో తెచ్చిన ప్రవీణ్ పగడాల తాగుబోతు గురించి అమిత్ షా మోదీ మీద ఏడుస్తాడు ఈ లుచ్చా నా కొడుకు. సో ఈయన ఏడిపోయిందో, ఈయన బాధ ఏందో చూసి మన ఎన్కౌంటర్ ఎలా ఉంటుంది పెడదాం. మనకి వచ్చారా రాజ్ బొకడా లుచ్చాగా, ఇజడికి औलाद आ जाओ. हिजड़े की औलाद तेरी ही कमी थी यार. जब तक हमारे देश के हिस्से में तेरे जैसे आएंगे ना, हमारे देश का इसी तरह कल्याण होता रहेगा. नमस्ते. సామాన్యులకే ఇన్ని అనుమానాలు ఉన్నాయి, ఇన్ని ఉంటే వానికి ఏమి ఒక్కదానికి మనం కరెక్ట్ అడిగిన వాడికి ఒక్కదానికి ఆన్సర్ చెప్పలేకపోతున్నాడు సన్నాసి. వాడు ఇంకా బెదిరిస్తున్నాడు. ఇంకా ఎవడు పోస్టులు పెడితే ఆనికి నోటీస్ పంపుతారు, మీనికి నోటీస్ పంపుతారు. పంపుకోరా అయ్యా, ఏమైతుంది? తప్పుడు కేసులు పెట్టినంత మాత్రం అవి నిజమైపోవు కదా. అవునా కదా? కామన్ సెన్స్ ఉండాలి కదా. ఇక చూడండి, ఇక్కడ ఏం రాసిండు, ప్రవీణ్ పగడాల బుల్లెట్ ప్లస్ లిక్కర్ ఈక్వల్ టు మర్డర్ అని రాశారు. 3 సార్లు బుల్లెట్ మీద నుండి, అది కూడా హైవే మీద పడితే కనీసం చేతికి గాని వేసుకున్న ప్యాంటుకి కూడా కనీసం డ్యామేజ్ కాలేదు. ఎవరన్నా వాడండి మీరు, మీ యొక్క నేను ఈ మొత్తం రాసుకోబోతుంది మొత్తం ఇట్లా. ఒరే లుచ్చా బొకడాగా, రాజు బొకడాగా, వాడు పైన కింద వరకు మొత్తం ఒళ్ళు కప్పుకుని ఉంటే వానికి గాయాలు తగిలింది ఎలా కనిపిస్తుంది బయటికి? లుచ్చా నా కొడక, వాడు పైన కప్పుకున్నాడు రా. వాడు హెల్మెట్, మాస్క్, చేతికి నిండా కాళ్ళ నిండా డ్రెస్ కప్పుకుని కోట్ వేసుకున్నప్పుడు వానికి ఒంటి దగ్గర గాయాలు ఎలా కనిపిస్తారు లుచ్చాగా? అవురా? ప్రేక్షకులు, పోలీసులు సీసీ ఫుటేజ్ అంతా చూపిస్తున్నా కూడా వీడు నమ్మకుండా పిచ్చి నా కొడుకు పిచ్చి వాగుడాకుతున్నాడు. ఇప్పుడు వాడు ఎలా పడ్డాడో తాగుబోతు ప్రవీణ్ పగడాల కూడా చూడండి మీరే. జనరల్ గానే పడిపోయారు. అది వాడు తాగుబోతు ప్రవీణ్ పగడాల గాడు తాగి రోడ్డు మీద పడి 2-3 తాండ్ల అది సీసీటీవీ లో కవర్ అయింది. బాగా చూడండి. బస్సు కింద పడి చచ్చేవాడు వాడు. బస్సు డ్రైవర్ అలర్ట్ గా వాడాడు కాబట్టి సట్టని బస్సును తిప్పుకొని డ్రైవ్ పడ్డాడు. కానీ పడితే దెబ్బ తగలేదంటే వాడిని అడగలేదు కదా, ప్రవీణ్ పగడాల అడగలేదు. పడింది కనిపిస్తుంది లేదా లుచ్చా నా కొడక? కళ్ళు దర్శనం చూడరా పోలీసులు ఇచ్చిన సీసీ ఫుటేజ్. నా కొడక వాడు బస్సు కింద పడి తెచ్చేవాడు. బస్సు డ్రైవర్ చట్టని అలర్ట్ అయ్యాడు కాబట్టి ఇది ఈ లారీని ఓవర్టేక్ చేయని పోయి పడ్డాడు వాడు. సో వెనక బస్సు వస్తుంది కదా, ఆ బస్సు వాడు అప్రమత్తం అయ్యాడుగా, చట్ట తిప్పుకున్నాడు బస్సుని. లేదంటే ఆ బస్సు కింద పడి తెచ్చేవాడు వాడు. బస్సు డ్రైవర్ సీదా పోయి ఉంటే. ఇది బాగా చూడండి, ఇన్ని సాక్ష్యాలుగా వాడు పడ్డాడు. అక్కడ ఇంకా ఎలా పడ్డాడండి? గాడి స్కిప్ అయింది, వాడు పడ్డాడు. బూట్లు వేసుకున్నాడు, కాళ్ళ నిండా రక్తి వరకు మొత్తం కప్పుకుంటే వారికి లోపల పడిన దెబ్బ ఎలా కనిపిస్తా చెప్పండి. అవునా? మీరే ఆలోచించండి ప్రేక్షకులు. ఈ లుచ్చా బొకడా గారు చెప్పే మాటలు. యాక్సిడెంట్ అతని మీదకి బస్సు పోకుండా పక్కకి వెళ్ళిపోయింది. ఇక్కడ పడిపోయిన తర్వాత చూసారు ప్రేక్షకుడు ఎలా పడ్డాడు. గాడి పడింది, గాడి పక్కన స్కిడ్ పడ్డాడు. కాళ్ళకు బూట్లు, చేతి నుండి మైండ్ మొత్తం బట్టలు కప్పుకున్నప్పుడు మనకు గాయాలు ఎక్కడ తగిలేస్తున్నాడు లుచ్చా కొడుకు. లోపల పడిన గాయాలు కనిపిస్తాడు బయటికి. దీనికి ఎలా చూపించాలి లుచ్చా నా కొడుకుకి? చూడండి మీరే, ఈ లుచ్చా నా కొడుకుకి ఎలా ఉంటుంది మీరు చూడండి. వీడు ఇలా తాగి పడిపోయాడు కదండి, గాయాలు ఎలా చూపించాలండి? ఏం చూపించాలి వీరికి? వీడు తాగుతూ చేసి రాత్రి చచ్చిపోయాడు కింద పడి. అప్పుడు గాయాలు కనిపిస్తాయి. పోస్ట్ మార్టం తీసుకెళ్ళినప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు గాయాలు కనిపిస్తావునా? ఈ నా కొడుకుకి గాయాలు ఎక్కడ తగలేవని అడుగుతున్నాడు. ఇప్పుడు గాయాలు ఎవరు చూపించాలి వానికి? ఆడ పడ్డవానికి ఆడ పడ్డాడు వాడు. ఆ గాయాలు ఎవరికి ఈయన చూపించాలనా? ఎవరు చూపించాలి? ఎవరా బొకడాగా? ఎవరు చూపించాలి గాయాలు పడ్డావు? ఎవరు చూపించాలి నీకు? అర్థమవుతుందా ప్రేక్షకులు మీకు లుచ్చా కొడుకు మాటలు? సో ముందేం చెప్పుదాం విందా. అయినా జబ్బుతో మాట్లాడటం ఏంటక్క? వీళ్ళు మాట్లాడతారా? కరోనాతో కూడా కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడతారు వీళ్ళు. కరోనా అనే వైరస్ తో నేను మాట్లాడుతున్నాను యేసుక్రీస్తు నామములో. మాట్లాడు. Come on. You tell me da. You tell me something da. I prophesy in the mighty name of Jesus. Rabba Shandara Larian Chala. ఏం భాష అక్క ఇది?
కరోనాకు అర్థమయ్యే భాషలేరా, మనకు అర్థం కాదు. నువ్వు మాట్లాడేది తెలుగు, తమిళమా, మలయాళమా, కన్నడమా, హిందీయా, పంజాబీయా, నీకు దండం పెడతానరా. నాకు అర్థం కాలేదు సార్. అది అర్థం అవ్వదు. డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ మెడికల్ షాప్ ఒకటికి తప్పితే ఎవరికి అర్థం కాదు కదా. అలాగే ఈ కిలికి భాష కూడా దెయ్యాలకి జబ్బులకి మాత్రమే అర్థమై వెళ్ళిపోతాయి. గాయమవుతుంది, రక్తం వస్తుంది, ఈ యొక్క షర్ట్ గానీ ప్యాంట్ గానీ చినిగిపోతుంది. అట్లా ఉంటది, చిన్నగా పడితేనే సైకిల్ మీదకి పడ్డా వాళ్ళు జరుగుతుంది. అట్లాంటిది అంత స్పీడ్ లో బండి మీదకి పడితే ఏం కాదంట. ఎవరికి చెప్తున్నారు నీతులు? విజయవాడలో ట్రాఫిక్ పోలీసు ఎవరో తీసిన దగ్గర కూడా కనీసం వేసుకున్న టీ షర్ట్ గానీ ప్యాంట్ గానీ ఏం కాలేదు. చెప్పండి మిత్రులారా, బుల్లెట్ కిందికి పడితే మినిమం హ్యాండిల్ బార్స్ కొట్టుకునే అవకాశం ఉంటుంది, అది కూడా కాలేదు. చెప్పురా అయ్యా ఐజీ, దమ్ము అంటే ఇట్లాంటి వాటి ప్రశ్నలకు సమాధానం చెప్పు. నువ్వు తప్పుడు. ప్రేక్షకులు విన్నారు కదా, ఈ లుచ్చా బొకడా నా కొడుకు ఏమంటున్నాడు, ఐజీ గారిని చెప్పరా అయ్యా రా అంటున్నాడు ఐజీ గారిని. మన ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి ఐజీ అయినటువంటి అశోక్ కుమార్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ లుచ్చా నా కొడుకుకి నోటీస్ పంపించి భారతదేశ్కి వచ్చేలా చేయండి, ఇక్కడ వచ్చి మాట్లాడేలా చేయండి. ఈ నా కొడుకుకి ఏరోప్లేన్ అంటించండి, లేదంటే ఇలాంటి లుచ్చా నా కొడుకులు అమెరికాలో కూర్చుని మన దేశ చట్టం గురించి మన దేశం గురించి చెడ్డగా చిత్రీకరిస్తారు దేశంలో. సో ఈ నా కొడుకుకి బాధంతా అమిత్ షా మోదీ మీద. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి క్రైస్తవ గవర్నమెంట్ పైకేసి ఇప్పుడు కూటమి గవర్నమెంట్ బీజేపీ సపోర్ట్ గవర్నమెంట్ వచ్చింది కదా, అది వీడి నొప్పి, ఈ లుచ్చా నా కొడుకు నొప్పి. సో ముందేం చెప్తాడు విందాం ప్రేక్షకులు. ఇచ్చి మేము చెప్పిందే కరెక్ట్ వేదం అంటే ఎట్లా ఊరుకుంటాం? మా అనుమానాలు నివృత్తి అయ్యి అంత దమ్ముందా నీకు కదా? పోలీసులు విడుదల చేయని సీసీటీవీ వీడియోలు మీడియా వాళ్ళకి ఎవరు పంపించారు చెప్పాలి. మద్యం దాగి ప్రమాదం జరిగిందని నమ్మించడానికి ఎవరు ప్రయాసపడుతున్నారు? అనధికార సీసీటీవీ వీడియోలను మీడియా వాళ్ళు రిలీజ్ చేసి మరణించిన వారి వ్యక్తిత్వంపై ఎవరు చేపిస్తున్నారు చెప్పండి. ఆయన చంపింది కాకుండా ఇప్పుడు ఐజీ అధికారికంగా ఆయన తాగుబోతని ముద్ర చేస్తున్నాడు. అవునా కదా? 3 సార్లు తాగి పడ్డాడు, యాక్సిడెంట్ అయింది అంటే అర్థమైంది ఆయన తాగుబోతూ, ఆయన తాగకపోతే ఉండలేడు. అర్థమైందా? లాంగ్ డిస్టెన్స్ నడిపేటప్పుడు కూడా ఆయన తాగకపోతే బతకలేడు. అంత నీచమైన వ్యక్తి ప్రవీణ్ బ్రదర్ అని మీరు ఆయన చచ్చిపోయినవని మళ్ళీ చంపుతున్నారు, మళ్ళీ చంపుతున్నారు. ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారు, క్యారెక్టర్ ని అసాసినేట్ చేస్తున్నారు. అవునా కదా? ఒరే లుచ్చా బొకడాగా భోసుడికి వాని తాగుబోతని చెడ్డగా చిత్రీకరించట్లేదు ఐజీ కాదురా, లుచ్చా నా కొడక, భోసుడికి నా కొడక. వాడు తాగుబోతే కాదురా, డ్రగ్స్ తీసుకునేవాడంట. పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు డ్రగ్స్ వాడేవాడంట. వాడే చెప్పాడురా. ఎవడు? ఈ ప్రవీణ్ పగడ్ల తాగుబోతుగాడు వాడే చెప్పాడురా. పొద్దు నుంచి మబ్బుల వరకు డ్రగ్స్ తీసుకునేవాడిని, తాగేవాడిని నేను. కొట్లాటల్లో బాంబులు, కత్తులు, మర్డర్లు, ఇదే పని నాది అని చెప్పి వాడే చెప్పాడు. వినరా, ఆ వీడియో గురించి పెడతాను చూడరా, లుచ్చా కొడక, భోసుడి నా కొడక. భారతదేశానికి వచ్చి మాట్లాడరా, అమెరికాలో కూర్చొని ఏం మాట్లాడతావురా హిజడేగా, అమ్మాయిల బ్రోకర్గా. నేను భయంకరమైనటువంటి డ్రగ్గిస్ట్, మీకు తెలుసో తెలియదు కానీ నేను భయంకరంగా డ్రగ్స్ వాడేవాడిని. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అదే పని నాకు. భయంకరంగా కొట్లాటల్లో తిరిగేవాడిని కడపలో. ఎంతసేపు కత్తులు, బాంబులు, అవి రివాల్వర్లు, వాడిని కొట్టాలి, వీడిని కొట్టాలి, అక్కడ కూడా ఇక్కడ పోవాలి, ఆ మర్డర్ కేసు, ఇది కేసు, ఇది నా బతుకు. ఇట్లే ఉండేవాడిని. ఒకరోజు ఒక కేసులో పడితే ఆ కేసు నుంచి మా అక్క విడిపించింది. మా అక్క సిఐ ఆ ఊరికి. మా అక్క విడిపిస్తే కొన్ని రోజుల తర్వాత కడప విడిచిపెట్టి వచ్చేసాను హైదరాబాద్కి. హైదరాబాద్ విడిచిపెట్టి వచ్చేసిన తర్వాత ఇట్లనే ఒక మీటింగ్లో ఒక ఆయన తెల్లబొచ్చేసుకుని. సో విన్నారు కదా ప్రేక్షకులు, వీడియో ప్రవీణ్ పగడాల తాగుబోతూ డ్రగ్గిస్టు. ఒరే లుచ్చా బొకడాగా, విన్నావు కదరా, వాడే చెప్పాడు వాడి నోటితో ఒకటి వీడియోలో. నేను పొద్దున్నుంచి సాయంత్రం వరకు డ్రగ్స్ తీసుకునేవాడిని, డ్రగ్స్ వాడేవాడిని, తాగేవాడిని, కత్తులు, మర్డర్లు, బాంబులు, పిస్తుళ్ళు, ఇదే పని అంటే వానికి పొద్దున్న సాయంత్రం వరకు. అలా ఉండేదంటే వాని జీవితము. మళ్ళీ అలాంటి వాడిని తాగుబోతూ డ్రగ్ ఇచ్చిన వాడు చెప్పుకున్నా అక్కడ వాడిని బదలాం చేసి ఏముందిరా లుచ్చా కొడక, బొకడా కొడక కదా ప్రేక్షకులు. ఈ నా కొడుకు మన భారతదేశ పోలీసు వ్యవస్థ మీద అనుమానం పెట్టి వాళ్ళని నిందిస్తున్నాడు ఈ లుచ్చాగాడు. ఐజీ అశోక్ కుమార్ గారు రాజమండ్రి వీళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ నా కొడుకుకి నోటీస్ పంపండి, లేదంటే అక్కడున్న చట్టాన్ని వీడిని మాకి అప్పగించండి అని చెప్పి లాక్కొని రండి మన భారతదేశానికి వీడిని.
సో ప్రేక్షకులు వీడి ముందేం చెప్తాడు విందాం. చెప్పండి. ఆయన రక్షణ టీవీలో ఇన్ని డిబేట్లు చేసిండు, ఏ రోజు తాగొచ్చిండో చెప్పండి. ఆయన యొక్క ఇన్ని యొక్క స్పీచెస్ ఇచ్చిండు ఈ యొక్క చర్చ్ రిలేటెడ్ పాస్టర్ గా, ఎక్కడ తాగేసి వచ్చిండో చెప్పండి. ఇంత పేద మంది విద్యార్థులకి చదువు చెప్తున్నాడు, వాళ్ళని పోషిస్తున్నాడు, వాళ్ళకి తిండి పెడుతున్నాడు, ఎక్కడ ఏ ఈవెంట్ కి ఆయన తాగిపోయిండో చెప్పండి కదా. మీరు చెప్పింది 1% అన్న మ్యాచ్ కావాలి కదా ఆయన రియల్ లైఫ్ కి. ఒరే బొకడా నా కొడక, బోసుడి నా కొడక, ఎవడైనా కానీ డిబేట్ లో ఉన్నప్పుడు టీవీ దాంట్లో తాగి వస్తాడరా లుచ్చా. రోజు ముప్పులు ఇంట్లో తాగొచ్చు, వాళ్ళ ఫ్యామిలీని అడగరా, జెసికా పగడాల గారిని వాళ్ళ భార్యని అడగరా, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ భార్యని ఏమనట్లేదు, పోలీసు వాళ్ళు అడిగారు వాళ్ళ భార్యని, ఆయన రోజు తాగుతాడు అమ్మ ఇంట్లో అనికేసి. వాళ్ళకి తెలుసు కదా. మీడియం ముందుకి వచ్చే వాగే పాస్టర్ లుచ్చా నా కొడుకులు, మీలాంటి లుచ్చా నా కొడుకు ఎవడురా, వాళ్ళ భార్య వచ్చి వాళ్ళ కుటుంబస్తులు వచ్చేసి మీడియా ముందు మాట్లాడారు కదా, మా భర్త తాగడు అని వాళ్ళు చెప్పాలి కదా. వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ ఇంటి వాళ్ళ కుటుంబ విషయం వాళ్ళకి తెలుస్తుంది అని తెలుస్తారా లుచ్చా కొడక. వాళ్ళ ఇంట్లో రోజు నువ్వు ఉంటావురా కదా. ప్రేక్షకులు ఆలోచించండి, ఈ లుచ్చా నా కొడుకు వాళ్ళ భార్య చెప్పాలి పోలీసులకు వచ్చి, మా భర్త తాగనే తాగడు అనికేసి. నా కొడుకు వాళ్ళ భార్యకి తెలుసు ఒక ఫ్యామిలీకి తాగుతాడని. నా కొడుకు వీడు అంటాడు ఏ సభలకు వచ్చాడు ఇద్దరు వాడు టీవీలో వచ్చినప్పుడు ఎవడన్నా, రక్షణ టీవీలో వచ్చినప్పుడు తాగి వస్తాడు ఎవడన్నా, ఎవరా బేవకూఫ్. చూపెట్టండి ఆయన గతంలో ఎన్నిసార్లు తాగిన్నాడు, తాగకపోతే ఎప్పుడు బతకలేని పరిస్థితి ఆయన ఏ రోజు ఉండే. అంటే మీరు హత్య చేసిందే నేరం రా అంటే పైన ఇంకా పెద్ద పెద్ద నేరాలు చేస్తున్నారు. ఏది ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ. ఆలోచించండి, వాళ్ళ కుటుంబ సభ్యులకి బుద్ధి ఉండాలి. ఆయనను చంపినోని మళ్ళీ చంపుతుంటే, ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేస్తుంటే మాట్లాడాలి కదా పబ్లిక్ లో వచ్చి. ఒరే లుచ్చా నా కొడక, పోలీసులు అన్ని ఇన్వెస్టిగేషన్ చేసి అతను తాగి డ్రైవ్ చేసి పడిపోయి చచ్చిపోయాడని ప్రమాదం అని చెప్పారా. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేశారు. ఇప్పుడు నువ్వు హత్య అని అమెరికాకి వచ్చి ఎలా చెప్తున్నావురా, నీతో ఏం ఆధారాలు ఉన్నాయి, ఆధారం ఇవ్వాలి కదా. అది హత్య అని చెప్పడానికి నీకేం రైట్స్ ఉన్నావురా, నీతో ఏం ఆధారాలు ఉన్నావురా ఎవరా లుచ్చాగా. ఆయన క్యారెక్టర్ హరణం చేస్తుంది మీర్రా, ఈ లుచ్చ చిల్లర పాస్టర్ గాళ్ళు, లుచ్చ చిల్లర పాస్టర్ గాళ్ళు ఆయనకి మొత్తం హిస్టరీ మొత్తం తీసేలా చేస్తున్నారు. ఆయన ప్రతి ఒక్క ట్రాన్స్లేషన్, ప్రతి ఒక్క విషయాన్ని గెలికి తీసి ప్రజల ముందు పెట్టేలా చేసింది మీలాంటి లుచ్చా నా కొడుకులు, చిల్లర నా పాస్టర్ గాళ్ళు. మంచి వాళ్ళు ఎవరు మహాసేన రాజేష్ కానీ, మళ్ళీ ఎవరు జాన్పాల్ పాస్టర్ కానీ, ఇది యాక్సిడెంట్ లాగా కనిపిస్తుంది. ఆయన తాగి డ్రైవ్ చేసి చడిపోయాడు అనుకుంటే ఆయనకి ఇంత హింస పెట్టారంట, మానసిక హింస పెట్టి ఆయన చేసిన వీడియోని డిలీట్ చేయించారా మీ లుచ్చా నా కొడుకులు. సత్యాన్ని చెప్తే మీరు ఒప్పుకోరు కదరా, బ్రిటిష్కి పుట్టిన లంజా కొడుకులు మీరు. ప్రతి ఒక్కరికి నోటీసులు ఇచ్చి మీరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని పోలీసులు చెప్పారంటే దాని అర్థం హత్య అనే మాట అబద్ధం అనే కదా. ఎక్కడ నేర్చుకున్నావు, అసలు బుర్రందా ఉందా? చూసావురా ఈ లుచ్చా పాస్టర్ గాడు, నత్తి పకోడి గాడు ఏమంటున్నాడు, మహాసేన రాజు పోలీసు వాళ్ళు సిటీసీ ఫుటేజ్ చూపించి అది తాగి డ్రైవ్ చేసి ప్రమాదం అని చెప్తుంటే అది ప్రమాదం కదంటే ఎక్కడ నేర్చుకున్నావురా, నీకు ఎవడు నేర్పాడు రా అనికొస్తే వాడిని బెదిరిస్తున్నాడు మహాసేన రాజేష్ని. మళ్ళీ ఏమన్నాడు మహాసేన రాజేష్ని, క్రైస్తవ సమాజం నిన్ను పాతాళం తొక్కుతాంరా అంటున్నాడు. అంటే బెదిరిస్తారా మీరు ఉన్న మాట నిజం చెప్తే. ఇదే మాట జాన్పాల్ గారు చెప్తుంటే ఆయన కూడా బెదిరించి మాటలతో హింస పెట్టారని ఆయన ఒప్పుకున్నాడు, చెప్పాడు ఒక వీడియోలో. ఆ వీడియో నాకు దొరకలేదు కానీ కరుణాకర్ దగ్గర ఉంది. నన్ను భౌతికంగా కాదు కానీ మానసికంగా మాటలతో ఇన్ని హింసలు పెట్టారని జాన్పాల్ పాషా గారు ఒప్పుకున్నాడు. జాన్పాల్ పాషా కూడా ఏం చెప్పాడు ఈ ఘటనపై వినండి. ఎంత ప్రొఫెషనల్ మర్డర్లో అయినా సరే 300 సీసీ కెమెరాలను మ్యానిపులేట్ చేసేంత అంత సినిమా ఎవరికి ఉండదు. పైగా ఇంత తక్కువ సమయంలో 300 సీసీ కెమెరాలని మ్యానిపులేట్ చేసేంత ఎవరికి ఉండదు. ఎంత ప్రొఫెషనల్ మర్డర్లో అయినా సరే 300 సీసీ కెమెరాలని మ్యానిపులేట్ చేసేంత అంత సినిమా ఎవరికి ఉండదు. పైగా ఇంత తక్కువ సమయంలో 300 సీసీ కెమెరాలని మ్యానిపులేట్ చేసేంత ఎవరికి ఉండదు. సో ఏమంటున్నాడు రా బొకడా సాలేగా జాన్పాల్ పాషా ఏమంటున్నాడు, హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు 300 సీసీ కెమెరాల్ని మ్యానిపులేట్ చేసి దాన్ని మర్డర్ చేసేలా అంత సీన్ ఎవరికి ఉండదు, అది ఇంత తక్కువ సమయంలో అని చెప్పాడు. అర్థమవుతుంది కదా లుచ్చా నా కొడక. ఇంత తక్కువ సమయంలో ఉండదు, ఇలాంటి పరిస్థితుల్లో ఉండదు. ఎందుకంటే మ్యానిపులేట్ చేస్తే ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం మనం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలంలో ఉన్నాం మనం. కాబట్టి ఒకవేళ అది మ్యానిపులేట్ అని తెలిసింది అనుకోండి,
తెలియగానే వీళ్ళందరి జీవితాలు ఏమవుతాయి, వీళ్ళ ఉద్యోగాలు ఏమవుతాయి. కాబట్టి మ్యానిపులేషన్ కాదు, అది ప్రవీణ్ అన్నే. అయితే హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చేటువంటి ఈ సమయంలో ఉన్న ప్రవీణ్ అన్న ఆ ఫిట్నెస్ కానీ, ఆ కూర్చున్న విధానం కానీ, ఆ నడుపుతున్న విధానం కానీ హుందాగా ఉంది. ఎందుకు అంటే అంతవరకు ఆయన పడలేదు కాబట్టి, అంతవరకు ఆయన మద్యం సేవించలేదు కాబట్టి. ఎప్పుడైతే విజయవాడ ఆయన ఎంటర్ అయ్యాడు, కోదాడలోనే ఆయన మద్యం తీసుకున్నట్టు మనకు కనబడి తెలుస్తుంది కదా. సో విజయవాడలో ఏంటంటే ఈ మద్యం తాగినటువంటి మత్తు కానీ, అక్కడ ఆయన పడుకున్నది కానీ, పడింది కానీ, ఆ గాయాలు కానీ, ఇవన్నీ కానీ మానసికంగా ఆ వ్యక్తిని అలా చేసాయి. అప్పటికే ఆ టీ షర్ట్ అన్నది దానికి అది మట్టి కావడం కానీ, అది వదులు కావడం కానీ, ఇవన్నీ కూడా జరిగింది విజయవాడలో చోటు తీసుకున్నట్టు పరిణామాలు. కాబట్టి అక్కడ ఆయన ఆ స్ట్రెంగ్త్ని కోల్పోయాడు, బలహీనుడయ్యాడు, నీరసించిపోయాడు. ఒక వాటిలో చెప్పాలంటే డస్సిపోయాడు. సో విన్నారు కదా ప్రేక్షకులు, ఈయన ఒక పాస్టరే. ఉన్న నిజాన్ని చెప్పినందుకు ఈ జాన్ పాల్ని ఇంత చిత్రహింస పెట్టారంటే పాస్టర్లు, మానసికంగా ఈయన్ని విచిత్రంగా తిట్టారంట, ఇలాంటి లుచ్చా పాస్టర్ గాళ్ళు. సో వీళ్ళు పాస్టర్లు మన దేశానికి ఎప్పటికైనా ప్రమాదమే. ఇప్పుడే కొంచెం ఉండంగా ఈ నా కొడుకుల్ని మన దేశం నుంచి బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టాల్సిందే. లేదంటే వీళ్ళు మతం మార్చిన గొర్రెల్ని సైకోలుగా మార్చి హిందువుల మీద ఉసిగెలిపి రెచ్చగొట్టి దేశంలో అల్లకొల్లోలను చేయాలనేది వీరి ప్లాను. భారతదేశం శాంతియుతంగా ఉండకూడదు అన్నది ఈ నా ఆలోచించుకోండి జెసికా సిస్టర్. ఓకే, దయచేసి ఓకే. ఎందుకంటే మీ యొక్క హస్బెండ్ యొక్క ఆత్మ శాంతించాలంటే మీరు ఆయన యొక్క క్యారెక్టర్ అసాసినేట్ చేస్తుంటే మీరు ఎట్లా నోరు మూసుకుంటారు? ఆయన మీకు తెలియదు ఆయన ఎన్నిసార్లు తాగిండు, ఆయన తాగి అట్లా నడుపుతాడా? ఒరే బొకడా బోసడికి మళ్ళీ నేను అదే చెప్తున్నాను రా. ఆవిడ మిస్సెస్ రా బయటకు అంటున్నావు కదా, వాళ్ళ ఇంటి విషయాలు వాళ్ళకి తెలుసారా? వాళ్ళ మిస్సెస్ తెలుసు ఆయన తాగుతాడని, అందుకే ఆవిడ బయటకు రా వచ్చి చెప్పట్లేదు మీడియా ముందరా. నా భర్త గురించి నానే ఎందుకు మానం బయట పెట్టాలని. మీలాంటి లుచ్చా పాషగాళ్ళు ఆయన మానాన్ని, మర్యాదని మొత్తాన్ని హరాజు చేస్తుంది మీరే, ఈ చిల్లర పాస్టర్ గాళ్ళే. నత్తి పొకడు విజయ్ గాడు, బర్రె గొంతు అజయ్ బాబు గాడు, బర్రె గొంతు వాడు జాన్ బెన్నీలింగం గాడు, ఇలాంటి చిల్లర పాస్టర్ గాళ్ళు మీలాంటి వాళ్ళేరా. ఆయన మానాన్ని హరణం చేస్తుంది మార్కెట్లో. ఇప్పటి నుంచి పాస్టర్ అనేవాడే తాగుబోతుగాడు, డ్రగ్గిస్ట్ గాడని ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఏం చేసినా అది జరిగేది మా మంచి కోసమేరా లుచ్చా కొడక. చెప్పు ప్లీజ్ సిస్టర్. ఓకే ఓకే, మేము ఎందుకు రెస్పాండ్ అవుతున్నాం అంటే ఓకే అది ఒక ప్రవీణ్ బ్రదర్ ఇష్యూ కాదు, అది శాంతి భద్రతల ఇష్యూ. అట్లాంటిది ఇంకెవరికైనా జరిగే అవకాశం ఉంది కాబట్టి మేము బాధపడుతున్నాం, మేము వాయిస్ రేజ్ చేస్తున్నాం. అర్థమైందా? ఇది చెప్పిన ఇప్పటి వరకు రిలీజ్ అయిన సీసీటీవీ ఫుటేజ్ లో ప్రవీణ్ బ్రదర్ హత్య చేశాడనడానికి బలమైన ఆధారాలు. సపోజ్ ఒకవేళ యాక్సిడెంట్ అయింది అనుకుందాం, అతను బార్ షాప్ వెళ్లి తాగాడని నమ్మించాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఆ ఫుటేజ్లు మేము ఇవ్వలేదు, పోలీసులే అని చెప్తున్నారు. ఖచ్చితంగా బయట వారు రిలీజ్ చేశారు, కరెక్ట్. ఆ అవసరం బయట వాళ్ళకు ఎందుకుంది? రిలీజ్ చేశారంటే వాళ్ళు అతను ప్రమాదం వల్ల చనిపోయేలాదని, అంటే ఆ యాక్సిడెంట్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు హైవే పైన ఉన్న సీసీటీవీ వీడియోలు మాత్రమే ఉన్నాయి. ప్రవీణ్ ఉదయం నాకు తెలిసి ఆ అన్వేష్ అనే ఒక అన్వేష్ అనే ఒక పాస్టర్ ఉన్నాడు, ఆయనతోటి 11:26 నుంచి 44 నిమిషాలు అంటే 12:10 వరకు మాట్లాడాడు ఆయన. మరి ప్రవీణ్ బ్రదర్ ప్రయాణించినటువంటి సీసీ ఫుటేజ్ చూపెట్టాలి కదా, ఎవడో డూప్ గాని చూపెడుతున్నారు కానీ దొంగ నాకు. ఎందుకంటే ఆ సీసీ ఫుటేజ్ కంట్రోల్ ఆ ఇండివిజువల్ వాళ్ళ దగ్గర ఉంటుంది, వాళ్ళు ఎవరో మనకు తెలియదు కాబట్టి వాళ్ళ నుంచి తీసుకోవడం మనకి అంటే ఒక ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ను పెట్టుకుంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ యొక్క అసలు ప్రవీణ్ బ్రదర్ యొక్క సీసీటీవీ ఫుటేజ్లు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ పెట్టుకొని ఒక జేఏసీకి ఏర్పడి ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ పెట్టుకొని కొంచెం ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ చేపిస్తే, యొక్క ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ తో మళ్ళీ ఫోరెన్సిక్ రిపోర్ట్లు తెప్పిస్తే ఏమన్నా ఒక కొంతవరకు అన్నా ఇంకా కొంచెం రిలయబుల్ ఇన్ఫర్మేషన్ వస్తుందేమో. కానీ ఆ ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయరు, బెదిరియరు అని నమ్మకం అయితే లేదు కదా. కానీ ఆలోచించుకోండి. ఓకే, ఏది ఏమైనా ఈ వ్యవస్థ, ఈ యొక్క దుర్మార్గుల వ్యవస్థలో మనకు న్యాయం దొరకకపోతే వచ్చే ఎన్నికలలో కర్రు కాల్చి వాత పెట్టాల్సిన అవసరం ఉంది. ఓకే, మనం కామ్గా అయితే ఉండకూడదు. ఓకే, ఎందుకంటే వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేస్తుంటే వాళ్ళ అధికారాన్ని మనకి ఎట్లా తీయాలో తెలుసు కదా, మనకున్న ఆయుధం ఓటు కదా. సో ఆలోచిద్దాం. ఓకే, అందరూ వాడు మహాసేన రాజేష్ అంటాడు, వాడు నెక్స్ట్ డేనే వచ్చి పోలీసులు ఎలాంటి రిపోర్ట్ చేయకముందే వాడు యాక్సిడెంట్ అని కంక్లూడ్ చేస్తాడు. ఎందుకంటే వాడికి టీడీపీ తోటి అనుబంధాలు ఉన్నాయి కాబట్టి. అర్థమైందా? అందరు దొంగ నా కొడుకు తయారైనరు.
ఇది 11 గంటలకు బయలుదేరాలని సమాచారం ఉంది కాబట్టి ఇంటి దగ్గరలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలన చేయాలి. నాగోల్లో ఉన్న లిక్కర్ షాప్ డ్రామా ఆర్టిస్ట్ 12 గంటలకి వెళ్ళాడు. ఇంటి నుంచి స్టార్ట్ అయిన 12:10 దాకా ఆ ఫ్రెండ్ తోటి మాట్లాడిన నా దగ్గర స్క్రీన్ షాట్ కూడా ఉంది, ఆ సత్య అన్వేషణ ఆయన తోటి. మళ్ళీ 12 గంటలకు లిక్కర్ షాప్కి ఎడవా, ఏం మాట్లాడుతున్నారు? ఇక ఆయనకు అత్యంత సన్నిహితులు చెప్తున్నది ఆయన ఎప్పుడు తాగాడు, ఆయనకు అలవాటు లేదని వాళ్ళ సిస్టర్ చెప్తున్నది, వేరే నాకు తెలిసిన వాళ్ళు చెప్పిండ్రు. అయినా కానీ వీడు పోలీసోడు ఆయన తాగుపోతాని కంక్లూడ్ చేస్తున్నాడు. సిగ్గుశరం లేదు. ఆడంట ఐజీ అంట, వాడంట ఎవరికో నోటీస్ పంపుతాడంట. పంపుకో బిడ్డ పంపుకో. నీ దుర్మార్గుడు అరాచక పాలన నడుస్తుంది. ఎవరిని చంపుకున్నా ఒక చర్యలు లేవు. ఇదేంద్రా? దీనికోసం అరా ప్రజలు ఎన్నుకున్నది? వేసిన కొడుకులు మిమ్మల్ని. ఒరే లుచ్చా కొడక, పోయినసారి మళ్ళీ మీ గవర్నమెంట్ ఉండే కదా, క్రిస్టియన్ గవర్నమెంట్, జగన్మోహన్ గవర్నమెంట్. మళ్ళీ ఆ గవర్నమెంట్ ఎలా ఉందని ప్రజలు తెలుసుకుని కేసి 150 సీట్లు వచ్చిన గవర్నమెంట్ని 10 సీట్లకి అంకితం చేశారు కదా లుచ్చా కొడక. పెట్టింది ఇంటి నుంచి స్టార్ట్ అయిన సమయం నుండి ఆయన ఇంటి దగ్గరలో ఉన్న సీసీటీవీ వీడియోలు పరిశీలన చేయాలి. రాత్రి 8 గంటల లోపు రాజమండ్రి చేరాలని ప్రవీణ్ ఆలోచించి ఉండవచ్చు కాబట్టి ఉదయం 11 గంటలకు బయలుదేరి ఉండవచ్చు. హైదరాబాద్ లోనే కిడ్నాప్ చేశారని అనుమానం. సికింద్రాబాద్ నుంచి రాజమండ్రి ప్రయాణం కనీసం 9 గంటలు, భోజనము టీ బ్రేక్ తో సహా. కాబట్టి సంఘటన జరిగిన స్థలం నయారా బంకు దగ్గర రాత్రి 7 గంటల నుంచి ఉదయం సీసీటీవీ పరిశీలించాలి. ఒకవేళ సీసీటీవీలో అనుమానాస్పదంగా ఆయన ఏడికి పోతే ఆయన వైట్ కార్ ఉంది, ప్రతి చోట ఉంది, ఆయన ఫాలో అవుతుంది ఆ బైక్ ని. మరి ఎందుకున్నది ఆ వైట్ కార్ ఎందుకుంది ఆలోచించండి కదా. సో ఒకవేళ సీసీటీవీలో అనుమానాస్పదంగా వాహనాలు ఈ ప్రదేశంలో లేకపోయినా బైక్ ఉన్న ప్రదేశం, సో అది కొంచెం లెంత్ ఉందని నేను ఫాస్ట్ ఫార్వర్డ్ అవుతున్నా. చూడండి ఇక్కడ ఇందులో ఇది చూడండి, ఇవన్నీ చూడండి. ఇంకా నేను కొన్ని చూపెట్టగాని చూడండి. అంటే ఒక మనకే ఇన్ని తెలుస్తున్నప్పుడు వాళ్ళకి ఎందుకు తెలియదు? చూడండి మిత్రులారా, ఈ ఫోటో దయచేసి చూడండి. గింత బొర్ర ప్రవీణ్ బ్రదర్కి ఉందా చెప్పండి. వాడు బయట ఉంటే అది క్యాబ్ పెట్టుకుంటాడు, షాప్ లోపలికి వచ్చినా హెల్మెట్ తీయడా వాడు? ఒరే బొకడా బోసిడీకి మళ్ళీ వాడు ఒక పాస్టర్ ఉన్నాడు కారా, అందరికి తెలుసు కాబట్టి, సోషల్ మీడియాలో కనిపిస్తాడు కాబట్టి హెల్మెట్ తీసుకేసి మందు కొంటే అందరికీ ప్రచారం అవుతుందని వాని భయం వానికి రా లుచ్చా కొడుకు. అది కూడా అర్థం కాదు నీకు. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं. అంత బొర్ర ప్రవీణ్ బ్రదర్ కు ఉందా మీరు చెప్పండి. వేరే వీడియోలు చూడండి. వాడు ఎక్కడ పోయినా వాడిని ఎందుకు తీయడు? వాడికి ఇది ఎందుకు తీయడు? పైది షాప్ లోపల పోయినా తీయడా? నువ్వు నేను తీయమా? చాలా మంది హెల్మెట్ పెట్టుకోవడం కారణం ఉక్కపోస్తుంది, అంత జిగ్ అవుతుంది, అంత ఇట్లా చిరాకులు వేస్తుంది అని పెట్టుకోరు చాలా మంది. ఎంత గవర్నమెంట్ ఎంత పెట్టుకోమని చెప్పినా. వీడు చూడు ఎక్కడ ప్రవీణ్ బ్రదర్ లెక్క కనిపిస్తున్నాడు మీకు. వాడు ఫేక్ గాడు, అది క్లియర్గా అర్థమవుతుంది కదా. యాక్సిడెంట్ అయితే బార్ షాప్కి వెళ్ళాడు అని వీడియోలు చూపించి నమ్మించాల్సిన అవసరం ఏంటి? అది యాక్సిడెంట్ కాదు కాబట్టి ఇలాంటి వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు. కీసర అంటే విజయవాడ దగ్గర ఎక్కడ ఉంటుంది. కీసర టోల్ గేట్ ముందు హెడ్ లైట్ పగిలితే టోల్ గేట్ దాటేటప్పుడు హెడ్ లైట్ ఎలా ఉంది? కీసర నుండి గొల్లపూడికి అంత తక్కువ సమయంలో ఎలా వెళ్ళగలుగుతాడు? చూడండి, ఇది కీసర టోల్ గేట్. ఇది అంటే అక్కడ మధ్యలో ఇది రియల్ ప్రవీణ్. కీసర టోల్ గేట్ దగ్గర ఉన్నది రియల్ ప్రవీణ్, మిగతావి కావు. అర్థమైందా? ఆ బైక్ కాదు, అది కాదు. ఇది మనకే సామాన్యులకు అర్థమవుతున్నాడు, పోలీసులకు ఎందుకు అర్థం కాదు? వీటికి అన్నిటికి ఆన్సర్ చెప్తారా? వాడు చెప్పడు. ఐజీ గాడు వాడు ఎంతసేపు దీన్ని యాక్సిడెంట్ లెక్క చేసి కేసు క్లోజ్ చేయాలని ప్రయత్నం తప్ప వాడు ఒక్కటి కూడా ఇంకా పోలీసులని చాలా మంచి పని చేశారని అప్రిషియేట్ చేస్తున్నాడు. వాడు చేసిర్రంటే ఏం చేసిర్రు అని తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి పగలు రోడ్డు పక్కన కూర్చుని ఉన్న ఫోటోలు ఎవరు తీశారు? అది కూడా హెడ్ లైట్ మరియు బైక్ నంబర్ కనపడే విధంగా. అక్కడ పడిపోయి ఒకవేళ హెడ్ లైట్ పగిలితే ఆయన మాస్క్ కూడా తీయకుండా ఎందుకుంటారు? మీడియా వాళ్ళకి రోడ్డు పక్కన కూర్చున్న ఫోటోలు, వైన్ షాప్ సీసీటీవీ వీడియోలు ఎవరు పంపించారు? వివరాలు ఏవి చెప్పండి మిత్రులారా. ఇగో చూడండి ఏం మాట్లాడుతున్నారు కదా. ఎక్కడ ఒక్కసారి కూడా ఎందుకు హెల్మెట్ తీయడారు వాడు? ఫేక్. ఎందుకంటే వాడు ఫేక్ గాడు కాబట్టి. చూడండి ఇట్లా బైక్ మీద ఎట్లా వండుకొని ఉంటాడో మీరు చెప్పండి.
ఎట్లా మీరు ఇన్ని యాక్సిడెంట్లు చూసినాం కదా, అట్లా అంత స్పీడ్లో వచ్చి పడ్డా సరే, లేకపోతే ఎవడన్నా వచ్చి గుద్దినా సరే, బండి ఎడ పడుతుంది, మనిషి ఎడ పడతాడు, మనిషికి ఎన్ని గాయాలవుతాయి, బండికి ఎన్ని గాయాలవుతాయి, ఒక్క ముఖం మీద ఎందుకైతే మిగతా చోట్ల ఎందుకు కావు? కామన్ సెన్స్ మనకే ఇంతున్నప్పుడు పోలీసులకి వాళ్ళకి సిగ్గుశరం లేదా? ఇదే ఒక ఇది పోలీస్ అధికారికో లేకపోతే ఒక రాజకీయ నాయకుడికో జరిగితే ఇట్లనే రియాక్ట్ అవుతారా? చెత్త నాకుడు. ఇవాళ అమిత్ షాకి అయితే ఇట్లనే రియాక్ట్ అవుతారా? ఏం మాట్లాడుతున్నారు? బాడీ పైన బైక్ పడి ఉంది కాబట్టి ఇది కుట్రపూరిత హత్య కావడానికి వీలుంది. యాక్సిడెంట్ అయితే బైక్ డ్యామేజ్ తీవ్ర స్థాయిలో ఉంటుంది. బైక్ గార్డ్స్ మరియు పెట్రోల్ ట్యాంక్ మీద రక్త మరకలు, ముఖం పైన మాత్రమే తీవ్ర గాయాలు, సగం దవడ ఉబ్బడము, కర్రల మీద రక్త మరకలు, హెల్మెట్ కి గీతలు లేవు, షర్టు ప్యాంటు చిరగలేదు, ఇంకా ఇతర చాలా ఇట్లాంటివి ఉన్నాయి, అబ్జర్వేషన్స్ ఉన్నాయి. చెప్పండి, వీటికి సమాధానం చెప్తాడా? చెప్పడు వాడు. ఇది యాక్సిడెంట్ అని కేసు క్లోజ్ చేయాలి. ఎవడో పైన చెప్పిండు, ఈ చంద్రబాబు నాయుడు గారికి అమిత్ షా వాడు చెప్పిండంటే ఇది కేసు క్లోజ్ చేయమని. సో అందుకని వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి ప్రెజరు. అంటే ఎట్లా కనిపిస్తున్నాం? ఎవరిని పడితే వాడిని చంపాక మీకు ఓడిచ్చిండ్రా కదా? సీసీటీవీ ఫుటేజ్లు ఆయన బయలుదేరే దగ్గర నుంచి ఎందుకు బయటకు చూపెట్టలేదు? రియల్ ప్రవీణ్ ఎందుకు చూపెడతలేరు? సీసీటీవీ ఫుటేజ్ లో దొంగ ప్రవీణ్ ఎందుకు చూపెడుతున్నారు? చెత్త నా కొడుకులు. ఆలోచించండి మిత్రులారా, ఇది కరెక్ట్ కాదు. ఒరే చెత్త నా కొడక, ఒరే రాజు బొకడా భోసుడికి పోలీసుల్ని అనుమానిస్తున్నావు, మళ్ళీ అమిత్ షా మీదికి పోతున్నావు రా లుచ్చా కొడక. వాడు ఉచ్చదాగా అమిత్ షా ఉచ్చదాగితే కూడా నీకు బుద్ధి దాదరా? అరే బొకడా కొడక భోసుడికి, అమెరికాలో కూర్చుని వాగడం కదరా, భారతదేశం రారా, మళ్ళీ అదే హత్య అన్నావు కదా. హత్య అని నువ్వు ఏ రూపంలో అంటున్నావు? మరి వచ్చి ఆధారం ఉంటే ఆధారం ఇచ్చుకేసి నేరస్తులను పట్టిరా. పోలీసుల మీద నమ్మకం ఉంటే కోర్టుకి ఆధారాలు. వాడు ఎవడున్నాడు కామెడియన్ కేఏ పాల్గాడు, వానితోనేమో ఆధారాలు ఉన్నావంట, పోలీసుకి ఇవ్వనంట, కోర్టుకి ఇస్తాడు. మరి కోర్టుకి ఇచ్చి ఇవ్వంటారా? లుచ్చా నా కొడక, మీదోనున్న ఆధారం ఇవ్వరు నా కొడకల్లారా. నోటికి వచ్చింది వాగుతారా నీ చిల్లారా నా కొడకల్లారా. సో ప్రేక్షకులు, ఇదండి క్రైస్తవ సమాజ భావజాలం. చూశారు కదా, ఈ నా కొడుకుల్ని మన దేశం నుంచి వెళ్ళగొట్టాల్సిందే. మన దేశానికి ఈ క్రైస్తవ పాస్టర్లు చాలా ప్రమాదకరం. సో మరొక వీడియోతో కలుసుకుందాం ప్రేక్షకులు. వీడియో ఎలా వచ్చింది? వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. చూస్తూనే ఉండండి భారతశ్రీ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకట్. అప్పటి వరకు చెప్పండి ప్రేక్షకులు, జై హింద్, వందే మాతరం, భారత్ మాతాకి జై.